వెల్కమ్ బ్యాక్ టు సాహిత్యాన్ మంది బ్లాగ్స్. ఈరోజు ఈ డిజైన్కు ఏమేమి కలర్ చూసేసుకుందాం. రింగ్ బీడ్స్, మీడియం సైజ్, జీరో సైజ్ బీడ్స్ అండ్ 2 కలర్లు థ్రెడ్ అండి. నేను థ్రెడ్ని అయితే ఇలా చేసి పెట్టుకున్నాను. అండ్ నీడిల్ ఒక పింక్ కలర్ శారీ ఏది ఉంటే మ్యాచింగ్ దానికి థ్రెడ్ని అయితే ఎక్కించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ డిజైన్ ఎలా వేయాలి ఏమీ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను షేర్ చేసుకున్నాను. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇది ఈజీగా క్రోషా నీడలు లేకున్నట్లు చేత్తోనే ఫస్ట్ టైం బిగినర్స్ కూడా ఫస్ట్ టైం ఈ వీడియో చూసి శారీకి అయితే గ్రాండ్గా లుక్ వచ్చే మాదిరి టజల్తో అయితే కట్టుకోవచ్చండి. చూడండి, ఇలా కట్టుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ అండి. ఒకసారి చూసేస్తే వచ్చేస్తుంది. ఇది క్రోషా వర్క్ కాదండి, జస్ట్ నార్మల్ హ్యాండ్ చేత్తోన సూది దారము ఇలా తీసుకొని బీడ్స్ తీసుకొని వేసేసుకోవచ్చు. ఇలా అనేసి చూడండి, ఇలా నీడల్లోకి అయితే ఒక రింగ్ బీడ్ లోపల ఒక జీరో సైజ్ నీడలు వేసి ఇలా ఎక్కించుకొని శారీని అయితే ఇలా పెట్టుకొని నేను కొద్దిగా వేసినాను. చూడండి, ఇలా కట్టుకోవాలి. చూపిస్తాను అది ఎలా కట్టుకోవాలనేసి. క్లీన్గా చూసాను, అబ్జర్వ్ చేయండి. ఒకసారి కాకుండా 2 సార్లు చూస్తే నీట్గా వచ్చేస్తుంది. ఫింగర్ గ్యాప్తో నేనైతే కుచ్చులు అయితే కడుతున్నాను. ఫింగర్ గ్యాప్ లేదా 1 మీటర్తో అలా అయితే 1 ఇంచుకి పెట్టుకొని అలా కూడా మార్క్ వేసుకొని కూడా వేయచ్చు. నేను ఫింగర్ గ్యాప్ వదిలేసి వేసుకుంటాను. చూడండి, నీడల్ని అలా వేసుకొని ఇచ్చేసి జస్ట్ అలా లోపల నుంచి ఇలా బయటకు తీసుకొని నీట్గా అబ్జర్వ్ చేయండి. ఇలా వేసుకొని శారీకి అయితే హోల్ ఇలా పెట్టేసి నీడల్ని చూడండి, నీడల్ని ఇంకోసారి లోపలికి రింగ్ బీడు ప్లస్ స్మాల్ బీడ్ అంతేనండి, కింద వరకు లేదు, రెండిటి మాత్రమే. చూడండి, నీడల్లో తీసుకొని చూడండి అలా తీసుకొని నీట్గా టైట్గా లాగేసి ఒక నాటు వేసుకోవాలి. ఇటు సైడ్ థ్రెడ్ అటు సైడ్ థ్రెడ్ని. చాలా ఈజీగా ఈ డిజైన్ క్రోషా వర్క్ రాని వాళ్ళు కూడా సింపుల్గా కావాలా అనుకున్నా కట్టేసుకోవచ్చు. నాకు తెలిసి ఇది గ్రాండ్ టజల్సే ఉండి. ఫైనల్ లుక్ అయితే చూడొచ్చు మీరు ఎలా వచ్చిందని. అలా తీసుకొని నీట్గా ఒక 2 గంటలు అయితే వేసేసుకుందాము. 2 గంటలు కట్టేసుకొని కరెక్ట్గా సిజర్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం శారీ మొత్తం కట్టేసుకోవాలి. తర్వాత వాటికి కుచ్చులు అయితే కట్టాలి. చూడండి, అలా నాట్ అయితే వేయాలి. అంతా నీడిలోకి ఎక్కించుకొని ఇలా అయితే శారీకి మొత్తం బీడ్స్ అయితే రింగ్ బీడ్స్ని వేసేసుకొని కట్టేసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలా థ్రెడ్ని రెడీ చేసి పెట్టుకొని 120 పోగులు వస్తుందన్నమాట. ఇలా కుచ్చులని అయితే కింద చూపించిన విధంగా ఇలా కట్టుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా ఈజీ, బిగినర్స్ కూడా చూసి నేర్చుకోవచ్చండి. నేను ఈ డిజైన్కి 350 అయితే చార్జ్ చేసినానండి. ఒక 350 అంటే ఏరియా బట్టి ఈవెంట్స్ అండి. మా ఏరియాలో అయితే 350 అనమాట. చాలా ఈజీగా కూడా వేసేసుకోవచ్చు. మన శారీకి మనం ఓన్గా వేసుకొని ఒకసారి హ్యాపీ అయితే పడొచ్చండి. ఒక 350 మిగిల్చినామని చెప్పుకోవచ్చు. బట్ లేదు, ఓపిక లేదంటే అవుట్ సైడ్ ఇచ్చి కట్టించుకోవచ్చు. బట్ ఎవరైనా వేసుకోవచ్చు అని నేనైతే చెప్పడానికైతే ఇష్టపడతాను గైస్.
చూడొచ్చు గైస్, ఫైనల్లీ ఎలా వచ్చింది లుక్ అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నాకైతే వావ్ మస్త్ అనమాట. ట్రెండింగ్లో ఉంది ఇప్పుడైతే ఇది మార్కెట్లో ఈ డిజైను. క్రోషా వర్క్ ఇష్టం లేని వాళ్ళు ఇలా అయితే డజల్స్ అయితే కట్టుకోవచ్చండి సింపుల్గా అండ్ గ్రాండ్ లుక్ అని చెప్పగలుగుతాను 350తో. సో మీకు కనుక వీడియో నచ్చినట్లే లైక్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బై బై, సీ యూ.